నేను ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్లో ఒక 2-3 పార్ట్ టైం జాబ్స్ చేశాను. అక్కడ ఇన్కమ్ వచ్చేది, బట్ చాలా స్ట్రెస్ ఉండేది. ఇంట్లో వాళ్ళని డబ్బులు అడగకుండా నేను సంపాదించుకుంటే చాలా బాగుంటుందనే ఉద్దేశంతో నేను హెర్బల్ లైఫ్లోకి ఏదో ఆపర్చునిటీ కోసం చూస్తున్నప్పుడు 3rd ఇయర్ హెర్బల్ లైఫ్ నాకు ఆపర్చునిటీ రావడం జరిగింది. సో నేను హెర్బల్ లైఫ్ ఆపర్చునిటీకి వచ్చిన తర్వాత న్యూట్రిషన్కి రిజల్ట్స్కి అట్రాక్ట్ అయ్యాను. హెర్బల్ లైఫ్ పేరు మీద మంచి మంచి గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ ఉన్నాయని చెప్పారు. ఇంప్రెస్ అయ్యాను హెర్బల్ లైఫ్తో. సో హెర్బల్ లైఫ్ నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. న్యూట్రిషన్ స్టార్ట్ చేశాను. ఐ స్టార్టెడ్ యూజింగ్ న్యూట్రిషన్. ఐ గెయిన్ ఆల్మోస్ట్ 11 kgs విత్ దిస్ వండర్ఫుల్ న్యూట్రిషన్. నా మజిల్ మాస్ పెరిగింది. నాకు కాన్స్టిపేషన్ ఛాలెంజెస్ ఉండే, డైజెషన్ కాంప్లికేషన్స్ ఉండే, ఇవన్నింటినీ నేను ఓవర్కమ్ చేసుకొని నా లైఫ్ని మంచిగా ఎంజాయ్ చేస్తున్నాను. సో 2 years నాకు పార్ట్ టైం చేసుకుంటే మంచిదనే ఉద్దేశంతో నా పార్ట్ టైం జర్నీని స్టార్ట్ చేశాను. బట్ మా ఇంట్లో వాళ్ళందరూ చెప్పాను, నేను నా ఇంజనీరింగ్ తర్వాత మాత్రం నేను యూఎస్కే వెళ్తాను, మీరేం వరీ అవ్వద్దని. బికాస్ మా ఫ్యామిలీ మొత్తం నన్ను అపోజ్ చేసింది. బట్ నేను పార్ట్ టైంలో ప్రతి ట్రైనింగ్ అటెండ్ అయ్యాను. ఏ ఒక్క ట్రైనింగ్ కూడా నేను మిస్ అవ్వలేదు. గుడ్ పార్ట్ ఏంటంటే ట్రైనింగ్స్ వల్ల నా మెచ్యూరిటీ పెరిగింది. హెర్బల్ లైఫ్కి ముందు నేను కట్నం మీద బాగా ఆశపడేవాడిని. హెర్బల్ లైఫ్కి జాయిన్ అయిన తర్వాత, ట్రైనింగ్స్ అటెండ్ అయిన తర్వాత నా మెచ్యూరిటీ చాలా పెరిగింది. బికాజ్ నా ఓన్గా నేను ఎదిగితే బాగుంటుంది, ఎంటర్ప్రెన్యూర్ మైండ్ సెట్ నాకు హెర్బల్ లైఫ్ ట్రైనింగ్స్లో రావడం జరిగింది. సో మా ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత మా ఫ్రెండ్స్ అందరూ యూఎస్కి వెళ్తున్నారు, అందరూ మంచి మంచి స్టాటస్ పెడుతున్నారు. నేను మాత్రం ఏ స్టాటస్ చూడకుండా, ఎక్కడ చూడకుండా ఫస్ట్ న్యూట్రిషన్ క్లబ్ ఓపెన్ చేసిన ఇంజనీరింగ్ తర్వాత. అప్పటికి నేను ఆల్మోస్ట్ ఫుల్ టైం అయ్యాను. సో న్యూట్రిషన్ క్లబ్ ఓపెన్ చేసినప్పుడు కూడా మా ఫ్రెండ్స్ కానీ మా ఫ్యామిలీస్ కానీ ఏ ఒక్కరు కూడా నన్ను ఎంకరేజ్ చేయలేదు. ఎంకరేజ్ చేయకపోగా చాలా బాగా డిస్కరేజ్ చేశారు దగ్గర నుండి. బట్ నేను ఏ ఒక్కరి మాటలు కూడా వినలేదు. బికాస్ 2 people will pushing బ్యాక్ ఆఫ్ మీ. వన్ ఈజ్ మై స్పాన్సర్ అండ్ అదర్ వన్ ఈజ్ మై అప్లైన్ ప్రెసిడెంట్ మెంబర్. సో వీళ్ళిద్దరు నన్ను చాలా బాగా సపోర్టివ్గా నాతో పాటు ఉండడం వల్ల నేను హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ క్లబ్ స్టార్ట్ చేశాను. అప్పుడు నేను న్యూట్రిషన్ క్లబ్ వచ్చినప్పుడు బిజినెస్ గురించి ఏ నాలెడ్జ్ లేదు, న్యూట్రిషన్ స్పెల్లింగ్ కూడా నాకు సరిగ్గా తెలియదు. బట్ హెర్బల్ లైఫ్లో మంచి మంచి ట్రైనింగ్స్ అటెండ్ అవ్వడం వల్ల ఆ బేసిక్ న్యూట్రిషన్ నాలెడ్జ్ గురించి తెలుసుకోవడం, చిన్నగా టాపిక్స్ చేయడం, అప్లైన్ క్లబ్స్కి వెళ్ళి నేర్చుకోవడం, ఈ వీక్లీ కానీ మంత్లీ కానీ ఇయర్లీ కానీ అలా నేర్చుకోవడం వల్ల న్యూట్రిషన్ నాలెడ్జ్ రావడం వల్ల పీపుల్ నాకు మెల్లిమెల్లిగా న్యూట్రిషన్ వైపు ఇంట్రెస్ట్ చూపించడం. సో ఐ స్టార్టెడ్ ఫీలింగ్ మోర్ హ్యాపీ. న్యూట్రిషన్ క్లబ్లో మోర్ ఆఫ్ సెలబ్రేషన్స్. సో ఆ ఎంటర్ప్రెన్యూర్షిప్ నాకు నచ్చింది. ఎప్పుడు ఎంటర్ప్రెన్యూర్ అవ్వాలని లేకుండా నాకు, బట్ హెర్బల్ లైఫ్కి వచ్చిన తర్వాత మాత్రం ఆ ప్యాషన్ నాకు రోజు పెరిగింది. ఏ ఒక్క ట్రైనింగ్ కూడా మిస్ అవ్వలేదు. నా ఇంజనీరింగ్ సర్టిఫికెట్స్ కూడా నేను ఇంకా తెచ్చుకోలేదు. ఇంజనీరింగ్ పాస్ అయ్యాను కాకపోతే. సో ఐఎమ్ ఎబో యావరేజ్ స్టూడెంట్, పాస్ అయ్యాను. సర్టిఫికెట్స్ కూడా తెచ్చుకోలేదు. బికాస్ ఏ ఒక్క ట్రైనింగ్కి వెళ్ళినా కూడా చాలా మంది నన్ను ఇన్స్పైర్ చేయడానికి కారణం ఏంటంటే, నేను ఏ ఒక్క ట్రైనింగ్కి వెళ్ళినా కూడా చాలా మంది హెర్బల్ లైఫ్ ప్యాషనేట్గా పార్ట్ టైంతో స్టార్ట్ చేసి ఫుల్ టైంలోకి వచ్చిన వాళ్ళని చూశాను. సో నేను ఇప్పుడు జాబ్కి వెళ్తే నా లైఫ్ ఏం బాగుంటుంది అని చెప్పి నేను హెర్బల్ లైఫ్లో ఫుల్ టైమర్గా నా జర్నీ స్టార్ట్ చేస్తున్నాను. ఏ ఒక్క ట్రైనింగ్ కూడా నేను మిస్ అవ్వలేదు. లైఫ్ ఈజ్ సో బ్యూటిఫుల్ విత్ హెర్బల్ లైఫ్. ఇలాంటి కళ నేను ఎప్పుడు కనలేదు. డబ్బు సంపాదించాలని ఆశ మాత్రం డెఫినెట్గా ప్రతి ఒక్కరికి ఉన్నట్టు నాకు కూడా చాలా బాగా ఆశ ఉండేది. బట్ ఎప్పుడైతే హెర్బల్ లైఫ్ కమ్యూనిటీకి వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి, మన వల్ల ఎక్కువ మంది లైఫ్ ఇంపాక్ట్ అవ్వాలి, ఒకరి స్టోరీలో మనం కూడా ఉండాలనే ఉద్దేశం నాకు బాగా వచ్చింది. అండ్ అసోసియేషన్ చాలా పవర్ఫుల్ అని ప్రతి లీడర్ అంటుంటారు. బికాస్ నాకు దొరికిన ఫ్రెండ్స్ కూడా చాలా పవర్ఫుల్ స్పాన్సర్స్ అండ్ మెంటర్స్ దొరికారు. వాళ్ళు లేకపోతే డెఫినెట్గా ఈరోజు ఇలా ఉండేవారు. ఐఎమ్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు మై కోచ్ రాకేష్ అండ్ జోష్ణ గారు. బికాస్ హెర్బల్ లైఫ్లో నేను పార్ట్ టైం చేస్తున్న రోజుల్లో నువ్వు ఫుల్ టైం వస్తే చాలా బాగుంటుందని నాకు బ్లూ ప్రింట్ ఇవ్వగలిగారు. నా ఫ్యామిలీలో ఎవరు కూడా నువ్వు యూఎస్కి వెళ్తే ఇంత బాగుంటుందని నాకు ఎవరు బ్లూ ప్రింట్ ఇవ్వలేదు. ఏ ప్రొఫెషన్ కూడా బ్లూ ప్రింట్ ఇవ్వలేదు. బట్ మా కోచ్ ఇచ్చారు. అండ్ ఈరోజు నేను ఫుల్ టైం అయిన తర్వాత ఫుల్ ఫేజ్లో వర్క్ చేయడానికి హెల్ప్ చేసిన నా మెంటర్స్, అప్లైన్ ప్రెసిడెంట్ మెంబర్స్ అవినాష్ అండ్ ప్రసన్న గారు. సో ఫర్ ఎవర్ దీస్ 2 people and thankful to these wonderful people. So I'm very happy. And today my topic is about expanding business. So